హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రెయిన్బో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను అండి. అది కూడా జున్ను పాలు లేకుండా ఎలా చేద్దాం వచ్చేసేయండి. దీనికోసం మిక్సింగ్ బౌల్లో 1/2 లీటర్ పాలు తీసుకోండి. ఇవి పచ్చిపాలేనండి, పచ్చిపాలు అయితేనే బాగుంటుంది దీనికి. దీంట్లో మనం ఏ విధమైన వాటర్ యాడ్ చేయకూడదండి, అప్పుడైతేనే గట్టిగా వస్తుంది. నేను చూపిస్తున్నాను కదండి, ఇది జున్ను పౌడర్ ప్యాకెట్ అండి. ఇది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. లోపల చూస్తే ఈ విధంగా ఉంటుంది. అది తీసుకుని దీంట్లో మిక్స్ చేయాలండి. ఉండలు లేకుండా పౌడర్ అంతా కూడా పాలలో కలిసేలా మిక్స్ చేయండి బాగా. ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుతూ ఉంటే మనకి చక్కగా మిక్స్ అవుతుందండి, ఉండలు పట్టకుండా. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కలుపుకోండి. మొత్తం మనం వేసిన పౌడర్ అంతా కూడా పాలల్లో కలిసిపోతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూస్తున్నారు కదండి, పౌడర్ అంతా కూడా చక్కగా కలిసిపోయిందంతా. ఇప్పుడు దీంట్లోకి 150 గ్రాముల బెల్లాన్ని మెత్తగా కొట్టి దీంట్లో వేసుకోండి. అంతా కలిసిలా ఒకసారి కలుపుకోండి. బెల్లం అంతా కరిగిపోవాలండి పాలల్లోని. మీరు ఈ బెల్లం ప్లేస్లో పంచదార కూడా వాడుకోవచ్చండి. పంచదార అయితే 100 గ్రామ్స్ సరిపోతుంది. కానీ బెల్లంతో చేస్తే రుచి బాగుంటుందండి. అచ్చం నిజమైన జున్నులాగా ఉంటుంది టేస్ట్ కూడా. చూస్తున్నారు కదా, నాకు బెల్లం అంతా కూడా చక్కగా కరిగిపోయింది. దీన్ని మనం ఆవిరి మీద ఉడకబెడతామండి. అందుకోసం మూత టైట్గా ఉన్న బాక్స్ తీసుకోండి, ఎందుకంటే ప్రెజర్ ఊగుతూ ఉంటుంది. మూత టైట్గా ఉంటే బయటకు రాకుండా ఉంటుంది. దీంట్లో 2 నుంచి 3 యాలక్కాయల పొడి వేసుకోండి. ఒకసారి కలుపుకోండి. జున్ను స్వీట్గా ఉంటుంది కదండి, యాలక్కాయ పొడి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. అంతా కలిసిలో ఒకసారి కలుపుకోండి. ఈ జున్నులో మిరియాల పొడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇవన్నీ వేయడం వల్ల మనకి జున్ను పాలతో చేసిన జున్నులాగా ఉంటుందండి. మీరు చెప్తే కానీ ఎవరు కనిపెట్టలేరు. అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. నేను కుక్కర్ పెట్టుకున్నాను. దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ జున్ను పాలు వేసుకుని మూత పెట్టుకున్నాం కదండి బాక్స్, అది దీంట్లో పెట్టండి. సరిపడగా మూత పెట్టేయండి. దీన్ని 20 to 30 మినిట్స్ ఆవిరి మీద ఉడికి పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నాకు ఉడికిపోయిన తర్వాత తీస్తున్నాను. నేను ఎలా ఉందో చూపిస్తానండి జున్ను. ఈ జున్ను కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టండి. 2 అవర్స్ ఇంకా గట్టిగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో మనకి. ఈ జున్ను చాలా బాగుంటుందండి. నచ్చింది కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.